ఫ్రెండ్స్, నేను మీ మణికంఠని అవంతి కాలేజీలో చదువుతున్నాను. బీటెక్ థర్డ్ ఇయర్. నేను ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. ఈ యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియో క్రియేట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో దేనికోసం అంటే ఐఓటీ అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ప్రజెంట్ R20 రెగ్యులేషన్ అయితే సిఎస్సి సిఎస్ఎం ట్రిపుల్ బ్రాంచెస్ అనేది 3-1లో ఉంటుంది ఐఓటీ సబ్జెక్ట్. చాలామంది ఐఓటీ సబ్జెక్ట్ ఫెయిల్ అవుతున్నారు. కారణం ఏమై ఉంటుందంటే చాలామందికి పేపర్ వాల్యుయేషన్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చినప్పుడు చూస్తే ఐఓటీ సబ్జెక్ట్ చాలామంది ఫెయిల్, చాలా పర్సెంటేజ్ చాలా తక్కువ వస్తుంది ఐఓటీ సబ్జెక్ట్. దీనికి కారణం ఏంటంటే మీరు రాష్ట్రంలో రాయట్లేదో సెకండ్ రాసేదైతే మీకే తెలుస్తుంది. పేపర్ వాల్యుయేషన్ అయితే మనం అనుకున్న దాన్ని బట్టి ప్రకారం అయితే పేపర్ వాల్యుయేషన్ కరెక్ట్గా చేయట్లేదనే కంప్లైంట్ చాలా ఇస్తాము, కానీ అది కరెక్ట్ కాదు. పేపర్ వాల్యుయేషన్ ఇప్పుడు కూడా బాగానే చేస్తారు. మనం రాయకుండా ఉండకపోవచ్చేమో, కానీ పేపర్ వాల్యుయేషన్ ఎదురోడు ఎప్పుడు కూడా ఫ్యాకల్టీ వాళ్ళు కరెక్ట్గా చెప్తారు. ఇక్కడ ఐఓటీ పాస్ అవ్వట్లేదు. చాలామంది ఐఓటీ పాస్ అవ్వట్లేదు. ఈ సబ్జెక్ట్ నార్మల్ రెగ్యులేషన్ ప్రకారం చూసుకుంటే అంతా ఇంటర్నెట్ మీద ఆధారపడి ఉంటుంది. అంతా సిలబస్ ఏం దొరకట్లేదు. చాలా ఫ్రెండ్స్ చాలామంది కూడా అడుగుతూ ఉంటారు. నేను ఎప్పుడైనా పెడదాం అనుకున్నాను. ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. నేను ముఖ్యంగా చెప్పేది రెండే టాపిక్స్ ఐఓటీలో. ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్. ఐఓటీ ఆర్కిటెక్చర్ ఒకటి, నెక్స్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఐఓటీ. ఇందులో నేను మ్యాథ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్సే చెప్తాను. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్సే చదవండి. మీరు ఐఓటీ కంపల్సరీగా మ్యాండేటరీగా పాస్ అవుతారు. నేను కూడా ఇవే చదివాను. నాకు A+ వచ్చింది ఐఓటీ. లెట్స్ స్టార్ట్. ఐఓటీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను చెప్తాను. జాగ్రత్తగా వెళ్ళండి. వీలైతే మనం కూడా చేసుకోండి. ఐఓటీ అంటే ఏంటి అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇక్కడ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కి వచ్చేసరికి నార్మల్గా ఏవైనా మన ఎలక్ట్రికల్ టెక్నాలజీ ప్రకారం ఏదైనా అదర్ బ్రాంచెస్ కానీ ఒక సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ బుక్స్ ఉంటాయి, అవేవైనా ఉంటాయి. బట్ ఇది కూడా దీనికంటూ ఒక స్పెసిఫికేషన్స్ బుక్ అనేది ఉంటుంది. బట్ ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే మేజర్గా మనం ఎక్కువగా బయట అనేది సెట్ చేయాల్సి వస్తుంది. బుక్ని మనం ఫాలో అయ్యాకన్నా బయట మ్యాటర్ అనేది సెట్ చేయడం జరుగుతుంది. చెప్పాల్సిన రెండే ఏమైతే చెప్పండి. ఒకటి ఐఓటీ ఆర్కిటెక్చర్ ఒకటి, రెండు ఎలిమెంట్స్ ఆఫ్ ఐఓటీ. మ్యాథ్గా ఇక్కడికి వచ్చేసరికి ఈ 2 యూనిట్లు కలిపి ఒక 8 క్వశ్చన్స్ చదివితే మీరు అనుకున్న క్వశ్చన్స్ ఎంత పేపర్ ఆఫ్ ఇచ్చిన మీరు ఈజీగా ఏమో చేయడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ 8 క్వశ్చన్స్ ఈ 2 యూనిట్లు. అంటే మీకు టైం కూడా సేవ్ అవుతుంది. క్వశ్చన్స్ కూడా మీరు భయపడిపోయి కష్టపడిపోయి ఎక్కడో చదవాల్సిన అవసరం కూడా చాలా ఈజీగా మీరు గెయిన్ చేయొచ్చు. మార్క్స్ కూడా ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఇన్ 3-1 సిలబస్. ఓకే, బట్ ఇప్పుడు మనం ఫస్ట్ చూసుకున్నది ఐఓటీ ఆర్కిటెక్చర్. ఐఓటీ ఆర్కిటెక్చర్కి వచ్చేసరికి these are first principles of IoT. Next, IoT architecture. Next, MDM specifications or MDM communication. నెక్స్ట్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ క్లౌడ్స్. అంటే ఇక్కడ నేర్చుకోవాల్సిన క్లౌడ్ కూడా నేర్చుకోండి. నెక్స్ట్ ఐఓటీ ఫ్యూచర్స్. దీస్ 5 రోల్స్ ఇన్ ఐఓటీ. ఈ 5 నేర్చుకున్నట్లయితే మీరు ఫస్ట్ యూనిట్ 100% క్లియర్ చేసుకోవాలి. ఫస్ట్ యూనిట్ 100% ప్రిపేర్. ఇక్కడ దీస్ ఆర్ 5 ఓన్లీ చాలా ఈజీ టాపిక్స్ అండి. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఐఓటీ, ఐఓటీ ఆర్కిటెక్చర్, ఎంబిఎం కమ్యూనికేషన్స్,
నెక్స్ట్ క్లౌడ్ రోలింగ్ ఐఓటీ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్లౌడ్ రోలింగ్ ఐఓటీ నేర్చుకున్నట్లయితే ఈ క్వశ్చన్ నేర్చుకున్నట్లయితే ఎక్స్ప్రెస్ ఓన్లీ ఫస్ట్ యూనిట్ అండ్ ఫిఫ్త్ యూనిట్ 2 యూనిట్స్ కూడా కవర్ చేయాల్సిన అవసరం జరుగుతుంది. ఇక్కడ ఓన్లీ క్లౌడ్ రోలింగ్ ఐఓటీ అయితే ఇందులోకి వచ్చేసరికి టైప్స్ కానీ స్పెసిఫికేషన్స్ కానీ అన్నీ ఉంటాయి. ఈ క్లౌడ్ రోలింగ్ ఐఓటీ నేర్చుకుంటే 2 యూనిట్లు కవర్ అవుతుంది. అందులో ఫిఫ్త్ యూనిట్లో కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది, మ్యాండేటరీ క్వశ్చన్. డిస్క్రైబ్ ది క్లౌడ్ రోలింగ్ ఐఓటీ కానీ ఎక్స్ప్లెయిన్ ది క్లౌడ్ రోలింగ్ ఐఓటీ కానీ కొన్ని క్వశ్చన్స్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసరికి టైప్స్ ఉంటాయి. నెక్స్ట్ ఐఓటీ ఫ్యూచర్స్ అంటే ఏంటి, స్కేలబిలిటీ, రిలయబిలిటీ, దీస్ ఆర్ ఐఓటీ ఫ్యూచర్స్. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఐఓటీ ఏంటి, ఐఓటీ ఆర్కిటెక్చర్ అంటే ఐఓటీ ఆర్కిటెక్చర్లో బ్లాక్ డయాగ్రామ్ ఉంటుంది. ఆ బ్లాక్ డయాగ్రామ్ వేసినట్లయితే ఐఓటీ ఆర్కిటెక్చర్ ఫినిష్. ఎంటీఎం కమ్యూనికేషన్ మీన్స్ మిషన్ టు మిషన్. ఒక మనం నార్మల్గా మనిషి నార్మల్ వేలో మనం ఎలా మాట్లాడుకుంటాం అలాగే కూడా ఒక మెషిన్ టు మెషిన్ ఎలా వర్క్ అవుతుంది, ఎలా కమ్యూనికేట్ అవుతుంది అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఎంటీఎంలో మెషిన్ టు మెషిన్ కమ్యూనికేషన్ ఇదర్ క్లియర్ రీసెట్ ఒకటి డివైస్ మోడ్, నెక్స్ట్ అప్లికేషన్ మోడ్, నెక్స్ట్ అప్లికేషన్ డివైస్ మోడ్స్ అనేవి ఉంటాయి. ఓన్లీ దీస్ ఆర్ 2 టైప్స్ ఉంటాయి, అప్లికేషన్ మోడ్, డివైస్ మోడ్స్, నెట్వర్క్ డొమైన్. అప్లికేషన్ డొమైన్, నెట్వర్క్ డొమైన్, డివైస్ డొమైన్. దీస్ ఆర్ 3 అనేవి ఇక్కడ ఎంటీఎం డివైస్ నెట్వర్క్లో ఉండడం జరుగుతుంది. దీస్ ఆర్ ఫస్ట్ యూనిట్ క్వశ్చన్స్. ఈ 5 క్వశ్చన్స్ నేర్చుకున్నట్లయితే మీరు ఫస్ట్ యూనిట్ అనేది ఏదేమో చేస్తారు ఎగ్జామ్ పక్కా. ఈ 5 క్వశ్చన్లు మీకు ఎక్స్ట్రా క్వశ్చన్ ఏమి ఉండండి, మీకు కావాలంటే చాలా ప్రీవియస్ పేపర్స్ చూసుకోకుండా నేను ఉన్నాను. అందులో కూడా ఈ 5 క్వశ్చన్స్ రిపీట్ అయ్యి ఈ తప్ప ఇంకా ఎక్కువ క్వశ్చన్ అనేవి ఐఓటీ అయితే టచ్ చేయదు. ఒకటి మాత్రం 100% కరెక్ట్ అంటే మీరు పక్కగా ఐఓటీ ఏదో చేస్తే ఐఓటీ కరెక్షన్ వచ్చేసరికి ఒక బ్లాక్ డయాగ్రామ్తో రిప్రజెంటేషన్ చేస్తే మేధో మార్క్స్ అనేవి పడడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఐఓటీ అన్నాం. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఐఓటీ ఇటువంటి బ్లాక్ డయాగ్రామ్స్ ఏమి ఉండవు, బట్ అందులో సబ్స్ ఉంటాయి. ఫోకస్ ఆన్ ది వాల్యూ, టేక్ యూ హాలిస్టిక్ వ్యూ, దీస్ ఆర్ ఎక్స్ప్రెసివ్లీ చాలా ఒక 7 స్టెప్స్ అనేవి ఒక 7 ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి. ఈ ప్రిన్సిపల్స్ని ఒక్కొక్క ప్రిన్సిపల్ని మనం బ్లాక్ డయాగ్రామ్లో రిప్రజెంటేషన్ చేస్తే పేపర్ వాల్యుయేషన్ ఎవరైతే చేస్తారో దాని ఫ్యాకల్టీకి ఎలా ఉంటుంది, ఈ అబ్బాయి పర్వాలేదు వచ్చు అనే కాన్సెప్ట్లో ఉండి ఒక 7 మార్క్స్ పడాల్సిన 8 మార్క్స్ పడే ఛాన్స్ ఉంది. మ్యాథ్లో ఐఓటీ ఫెయిల్ అవడం గల కారణం కూడా ఇది. ఐఓటీ అనేది ఏంటి అంటే మన మైండ్లో ఒక థియరీ సబ్జెక్ట్. చాలాసార్లు చెప్తాం, మనం మళ్ళీ చెప్తాం, ఐఓటీ అనేది చాలా ఈజీ సబ్జెక్టు. మీరు ఆలోచించే విధానం అయితే ఐఓటీ అనేది ఒక థియరీ సబ్జెక్టు, ఈజీగా పాస్ అవ్వచ్చు కానీ మైండ్ సెట్ ఉంటారు. కానీ చాలామంది ఫెయిల్ అయ్యే సబ్జెక్ట్ కూడా ఏంటి అంటే ఐఓటీ. ఇది మనం చేసే రెగ్యులర్గా చేసే ఎర్రర్సే నేను చెప్పడం జరుగుతుంది, అదే రికవరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సెకండ్ ఏంటంటే ఎలిమెంట్స్ ఆఫ్ ఐఓటీ. ఎలిమెంట్స్ ఆఫ్ ఐఓటీలో ఎక్కడికి వచ్చేసరికి ఇక్కడ కూడా 4 క్వశ్చన్స్ ఉంటాయి. డయాగ్రామ్ 4 or 5 క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. ఒకటి ఆర్డినో ఉంటాయి, ఇక్కడ కార్టెక్స్ ఫ్యామిలీస్ ఉంటుంది, కార్టెక్స్ సిరీస్ ఫ్యామిలీస్ ఉంటాయి. ఈ ఫ్యామిలీస్లో M1 these are 4 మేనేజర్గా అడిగే క్వశ్చన్. M1 రేర్గా అడిగే క్వశ్చన్. M3 కార్టెక్స్ M3 3 కూడా సిమిలర్గానే ఉంటాయి, పెద్ద కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. 3 కూడా ఇంచుమించుగా ఇన్పుట్ ఏమేస్తో అవుట్పుట్ అదే వస్తుంది. మధ్యలో ఉండేది ఒక సిపియూ కానీ ఇంటర్నెట్ కానీ ఇది యూజ్ చేస్తాం. ఇక్కడికి వచ్చేసరికి ఎస్లో కార్టెక్స్ ఫ్యామిలీలో యూజ్ చేసేది కామన్గా యూజ్ చేసే పారామీటర్స్ ఒకటి సిపియూ ఇన్పుట్ అవుట్పుట్ టెర్మినల్స్ ఎస్ఎం ఈఎం. దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ కామన్లీ ఫర్ కార్టెక్స్ సిరీస్ ఫ్యామిలీస్. నెక్స్ట్ కార్టెక్స్ ఫ్యామిలీస్ ఓకే M1 ప్లస్ M1 M3.
ఇన్స్ట్రక్షన్ మ్యాథ్స్ ఇంపార్టెంట్. ఇన్స్ట్రక్షన్ కాన్సెప్ట్ కాంప్లిమెంట్ is a very important instruction function వచ్చేసరికి these are compared to instruction function itself. These are important very important question. చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ 100% వచ్చే ఛాన్స్ ఉంది ఈ క్వశ్చన్ ఆడినో అడిగేది వేరే. ఇక్కడ జాగ్రత్తగా వినడం లేదు, మీరు అర్థమైతే అయితే ఆడినో అడగాలి లేదా రాస్పులి పై అని అడగాలి. రాస్పులి పై మ్యాథ్స్ అడిగే క్వశ్చన్ ఇన్స్ట్రక్షన్స్ అందరూ కానీ నాకు కార్టెక్స్ ఫ్యామిలీస్లో కానీ అడిగేస్తుంది. మ్యాథ్స్ అడిగేది ఇందులో అడిగేస్తుంది ఒక క్వశ్చన్ 14 మార్క్స్ ఇందులో 7 మార్క్స్ క్వశ్చన్ అడుగుతారు. ఇంకో క్వశ్చన్ వచ్చేసరికి ఈ క్వశ్చన్ పెడుతుంది. 100%గా మీ సెకండ్ యూనిట్లో ఇది తప్ప రెండో క్వశ్చన్ టచ్ చేయదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి కార్టెక్స్ ఫ్యామిలీలో M0 M1 MO ప్లస్ నెక్స్ట్ M3 మీకు సిలబస్లో ఉన్నదైతే మాత్రం MO ప్లస్ M0 M1 మాత్రం ఉంటుంది. M3 కొన్ని సిలబస్లో ఉండవచ్చు, కొన్ని సిలబస్లో ఉండకపోవచ్చు. బట్ M3 ఒకవేళ సిలబస్లో ఉన్నా లేకపోయినా నేర్చుకోండి. ఈ 4 తప్ప ఇంకెండో టచ్ చేయదు. 18 పేపర్లో జేఎన్టీయూకే అనుకుంటాను. M3 కార్టెక్స్ M3 3 టైమ్స్ 4 టైమ్స్ ఇచ్చారు సార్ పేపర్. M3 ఓన్లీ అందరూ MO ప్లస్ సారీ M0 ప్లస్ M1 దీస్ ఆర్ ప్రిపేర్డ్ బట్ M3 ఆర్ నాట్ ప్రిపేర్డ్. ఆ టైంలో ఏమైందంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఈ క్వశ్చన్ అవ్వడం జరిగింది. చాలా మంది అప్పుడు కూడా పాస్ పర్సెంటేజ్ ఐఓటీకి వచ్చేసరికి చాలా తక్కువ ఉంది. ప్రజెంట్ మా బ్యాచ్లో కూడా ఐఓటీ పర్సెంటేజ్ చాలా తక్కువగా వచ్చింది. అండ్ నేను ఎందుకు అలా చెప్తున్నాను అంటే ఐఓటీ అంటే చాలామంది మిస్టేక్స్ అనేది అదే చేస్తారు. ప్రిపేర్ అయిపోతున్నాం, పాస్ అయిపోతున్నాం అని. కానీ అక్కడికి వెళ్ళేసరికి థియరీ క్వశ్చన్ కదండి, మనం రాసినంత పాస్ అవుతున్నాం నమ్మకం ఎప్పుడు పెట్టుకోకూడదు. ఎప్పుడైతే మనం ఒకలా రాస్తాం, అక్కడ విద్య అవ్వడం వల్ల ఇంకోలా తిరుగుకోవచ్చు. ఇదంతా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండి. నాకు కరెక్ట్గా ఆన్సర్ ఎక్కడ దొరకలేదు. నా దగ్గర ఒక కీ ఉండొచ్చు, మీ దగ్గర ఒక కీ ఉండొచ్చు, చెప్పలేము. అది అవన్నీ క్యారీ చేసిన తర్వాత ఏది బాగుంటే దానికి మార్క్స్ అనేవి పడడం జరుగుతుంది. ఇలా మనం నేర్చుకుంటే ఐఓటీ అనేది ఈజీగా ఏం చేయడం జరుగుతుంది. ఐఓటీ ఈజీగా మనం అనుకున్న 100% కూడా గెయిన్ చేయడం జరుగుతుంది. నాకు వచ్చేది A+ గ్రేడ్ వచ్చిందండి ఐఓటీ. నేను చాలాసార్లు నేను ఐఓటీ మిడ్ మార్క్స్లో కూడా చాలాసార్లు చాలా కష్టపడ్డాను. థియరీ సబ్జెక్టే కదా, ఎందుకమ్మా ఎంత కష్టపడుతున్నాను. నేను మా కన్సల్ట్ ఫ్యాకల్టీని అడిగితే వాళ్ళు చెప్పారు కదా, సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేయాలి, బ్లాక్ డయాగ్రామ్స్ ఉంటాయి, బ్లాక్ మ్యాథమెటికల్ డయాగ్రామ్స్తో రిప్రజెంటేషన్ చేస్తే ఐఓటీ మీరు అనుకున్నది ఏ గ్రేడ్ అయితే అనుకుంటున్నారో ఆ గ్రేడ్ మ్యాథ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. నేను కూడా అలాగే చేశాను. నాకు A+ గ్రేడ్ వచ్చిందండి. మీరు కూడా అలాగే చేయండి, ట్రై చేయండి. మీకు కూడా అలాగే వస్తే కామెంట్ చేయండి. వచ్చింది ఎస్ బ్రో, వచ్చింది బ్రో, నువ్వు చెప్పింది నిజమే బ్రో అని చెప్పండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా నా వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్తే నేను ఆ డౌట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.